హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఎగ్ పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనము ఆవాలు జీలకర్ర వేసుకొని తాలింపులోకి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి మనము పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. అలా అయిన తర్వాత అందులోకి మనము కొంచెం ఒక 1 స్పూన్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు కారము వేసుకొని కలుపుకోవాలి. కారం కూడా 1 స్పూనే వేసాను నేను. 1 స్పూన్ వేసుకొని కలుపుకున్న తర్వాత పులుసు కోసం మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో ఆ పులుసుని మనము ఇందులోకి వంపుకోవాలన్నమాట. వంపుకున్న తర్వాత పులుసు పోసుకున్న తర్వాత నేను ఉప్పు వేసాను అనమాట. ఎందుకంటే ముందేస్తే మనకి నీళ్ళలో కలిసిపోతుంది కాబట్టి ఉప్పు టేస్ట్ అంతగా రాదనమాట. ఉప్పు వేసుకున్న తర్వాత అందులోకి తెరలేంత వరకు కూడా ఉంచి తర్వాత ఇందులోకి మసాలాలు వేసుకోవాలి. జీలకర్ర, ధనియాల పొడి, అలానే కొంచెం గరం మసాలా కొంచెమే వేసాను. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.